తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి మరో ఆర్థిక భారం వేయడానికి రంగం సిద్ధం చేసింది. రోడ్డు భద్రతా సెస్ పేరుతో మరో కొత్త ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపడానికి ముహూర్తం ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారు మార్చి 1 నుండి రోడ్ సేఫ్టీ సెస్ కూడా కట్టాల్సి ఉంటుంది. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసుకునే వాహనదారులకు వాహనాన్ని బట్టి 2,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు రోడ్డు భద్రతా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మోటార్ వాహన చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఉన్న అధికారాలను బట్టి తెలంగాణ రవాణా శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం నాన్ ట్రాన్స్పోర్ట్ యజమానులు అదనంగా 2,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, వివిధ రకాల గూడ్స్ వాహనాలు, ప్యాసింజర్ ఆటోలు ఇలా వాహనాలు ఈ సెస్ పరిధిలోకి వస్తాయి. కొత్త వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ అదనపు పన్ను చెల్లించాలి. గతంలో 3 చక్రాల గూడ్స్ వాహనాలపై త్రైమాసిక పన్ను ఉండగా రవాణా శాఖ ఇప్పుడు వాటిని జీవితకాల పన్ను పరిధిలోకి చేర్చింది. ఈ రోడ్డు భద్రతా పన్ను ద్విచక్ర వాహనాలకు బైక్లు, స్కూటీలు వంటి వాటికి 2,000 రూపాయలుగా నిర్ణయించారు. కార్లకు 5,000 రూపాయలు, గూడ్స్ వాహనాలు 4 నుండి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోల వంటి ఇతర వాహనాలకు 10,000 రూపాయల వరకు వసూలు చేస్తారు. అయితే వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, ట్రైలర్లు వంటి వాహనాలకు మాత్రం ఈ సెస్ నుండి మినహాయింపిస్తుంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త బాధుడుకు శ్రీకారం చుట్టడం తెలంగాణ ప్రజలకు షాక్ అనే చెప్పాలి.